అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తన అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం తన అధికారానికి అడ్డు వచ్చే ప్రతి ఒక్కళ్ళపైన కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. దానికి నిదర్శనం ఇప్పుడు టార్గెట్ ఏలూరి సాంబశివరావు గారు అయ్యారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష సాధింపు చర్యగానే స్కిల్ డెవలప్మెంట్ కేసు అని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అని రకరకాల కేసులు పెడుతూ వేధింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి పైన కూడా దృష్టి పడింది. అసలు ఏలూరు సాంబశివరావు గారి పైన దృష్టి పడడానికి కారణం ఏంటి అంటే, తన అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓట్ల సవరణలో మనకి ఫామ్ 7లు ప్రవేశపెట్టి ఓట్ల అవకతవకలకి పాల్పడ్డారు కదా, ఆ అవకతవకల పైన ఉక్కుపాదం మోపినటువంటి నాయకుడు ఏలూరి సాంబశివరావు గారు. ఏలూరి సాంబశివరావు గారు ఎవరు చేయని సాహసం చేశారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ జరుగుతున్నాయి, కానీ అంత విపరీతంగా వారిని ఎదిరిస్తూ వారి అరాచకాలను ఎండగడుతూ ఆ ఓట్ల కుంభకోణాన్ని, ఓట్ల సవరణలో జరిగినటువంటి అవకతవకల్ని బయట పెట్టి వాటిపైన పోరాటం చేసినటువంటి మహానాయకుడు ఏలూరి సాంబశివరావు గారు. అలాంటి ఏలూరి సాంబశివరావు గారి పైన ఇప్పుడు జగన్ ప్రభుత్వం కన్నుపడింది. కక్ష సాధింపు చర్యల పర్వం కొనసాగింపు చర్యలో భాగంగా ఏలూరి సాంబశివరావు గారి పైన కూడా టార్గెట్ చేసింది. అది ఏ విధంగా ఏంటి అనేది ఈరోజు నేను ఒక న్యూస్ చదివాను. ఆ న్యూస్ నేను మీకు చదివి వినిపిస్తాను. ముందుగా, టార్గెట్ ఏలూరి, కొనసాగుతున్న కక్ష సాధింపుల పర్వం. టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఓట్ల అక్రమాలపై పోరాడినందుకు కంటగింపు చర్య. డైరీ ఆధారంగా ఎలాగైనా ఇరికించే ప్రయత్నాలు. అక్కడ సాక్ష్యాలు ఏమీ ఉండవండి. ఏదో ఒక చిన్న డైరీ దొరుకుతుంది. డైరీలో సాధారణంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాం. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇరికిస్తూ ఉంటారు, చూసారా? అలాంటి ప్రయత్నంగా ఈ చిన్న డైరీ ఆధారంగా ఏదో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు నమోదులో బాపట్ల పోలీసుల స్వామి భక్తి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పినట్లు చేయటం అనేది పోలీసులకి సర్వసాధారణం. బట్ ఇలాంటి అవకతవకలకి, కక్ష సాధింపు చర్యలకి అండదండగా ఏ ప్రభుత్వం కూడా పోలీసుల్ని వాడుకోలే ఇంతవరకు కూడా. అది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా కొనసాగుతున్న వ్యవస్థల దుర్వినియోగం. వ్యవస్థలను దుర్వినియోగం చేయటంలో నెంబర్ 1 పార్టీ అయిపోయింది కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న దురాలోచనలతో అధికార వైసీపీ ఆడుతున్న ఓట్ల ఆటపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అలుపెరుగని పోరాటం చేశారు. ఓట్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో ఫామ్ 7 విషయంలో జరిగిన అవకతవకలను ఎండగట్టారు. పలుమార్లు ఎన్నికల కమిషన్ను కలిసి పాలక పార్టీ కుట్రలను ఆధారాలతో సహా వివరించడమే ఆయన చేసిన మహాపరాధమైంది. అధికార వైసీపీ సర్కారు వేధింపుల పర్వానికి తెరలేపింది. వ్యవస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ ఎమ్మెల్యేతో పాటు ఆయన సంస్థలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అర్థమైంది కదా? ఇక్కడ ఏలూరి సాంబశివరావు గారు చేసినటువంటి తప్పు ఒకటండి. వాళ్ళు చేసినటువంటి ఫామ్ 7 అంటే ఓట్ల సవరణలో జరిగినటువంటి జాబితాలో జరిగినటువంటి అవకతవకల్ని పసిగట్టి దానిపైన పలుమార్లు ఎలక్షన్ కమిషన్ను కలిసి ఆధారాలతో సహా నిరూపించి ఎస్ఎల్ సస్పెన్షన్ కారణమయ్యారు, కలెక్టర్ సస్పెన్షన్ కారణమయ్యారు. ఇలా కొంతమంది సస్పెన్షన్కి కారణమయ్యారండి. అంటే ఇక్కడ నిజాయితీగా పనిచేయటమే ఏలూరి సాంబశివరావు గారు చేసినటువంటి తప్పు. అది ఎవరి దృష్టిలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో. అలా నిజాయితీగా పనిచేసే వాళ్ళు నచ్చరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అవకతవకలను బయటపెట్టిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాలని ఎవరైనా ప్రశ్నించినా అది వాళ్ళకి నచ్చదు.
నచ్చనప్పుడు వాళ్ళు చేసే చర్య ఏంటి? అక్రమంగా కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయించే ప్రయత్నాలు చేయటం, వాళ్ళని ఏదో రకంగా అణిచివేసే ప్రయత్నం చేయాలి. ఇదే క్రమంలో కక్ష సాధింపు చర్యగా కుట్రపూరితంగా ఒక చిన్న డైరీ ఆధారంగా, అందులో ఏ ఆధారాలు లేకపోయినా సరే వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నానికి బాపట్ల నియోజకవర్గపు పోలీస్ శాఖ కూడా సహకరిస్తుంది అనేది ఈ వార్త యొక్క సారాంశం అన్నమాట. అసలు జరిగింది ఏంటంటే, తాజాగా గుంటూరు కార్యాలయంలో తనిఖీలు జరిగాయండి. డిఆర్ఐ విభాగం గుంటూరులోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కంపెనీ కార్యాలయాల్లో ఇటీవల జిఎస్టీకి సంబంధించి తనిఖీలు నిర్వహించింది. డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏంటంటే, జిఎస్టీకి సంబంధించి ఏదైనా అవకతవకలు ఉంటే, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా అలాంటి జరిగినప్పుడు సడన్గా తనిఖీలు చేస్తారు కార్యాలయాలపైన. అలా తనిఖీలు చేసినప్పుడు వీళ్ళకి ఒక డైరీ దొరికిందండి. సోదాల్లో ఓ డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ఎమ్మెల్యే కంపెనీ ప్రతినిధులు 2019 ఎన్నికలకు ముందు పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లకు ఎలా డబ్బు పంపిణీ చేశారో వివరంగా ఉందనేది వారి అభియోగం. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ డైరీలో 2019 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలకు ముందు పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లకు ఎలా డబ్బు పంపిణీ చేసింది వివరంగా రాసుకున్నారంటండి. ఎవరైనా రాసుకుంటారంటండి డైరీల్లో? ఎవరు రాసుకోరు. అసలు ఓటర్లకి డబ్బు పంచారా లేదా తర్వాత విషయం. అందులో ఆ డైరీలో అది ఉందా లేదా కూడా తెలియట్లేదు మ్యాటరు. వాటి వివరాలతో డిఆర్ఐ విభాగం తదుపరి విచారణ కోసం బాపట్ల ఎస్పీ కార్యాలయానికి నివేదిక పంపిందంటండి. ఏది? డైరీ స్వాధీనం చేసుకున్న డైరీలో ఉండేటటువంటి వివరాల ప్రకారం. డైరీలోని వివరాలు ఇంకొల్లు సర్కిల్ పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులతో కేసు నమోదు కోసం పర్చూరు కోర్టులో పిటిషన్ వేయించారు. డిఆర్ఐ నుంచి నివేదిక వచ్చిందే తడవుగా బాపట్ల జిల్లా పోలీసులు స్వామి భక్తి చూపడం మొదలుపెట్టారు. వాస్తవానికి డిఆర్ఐ నివేదికలోని నిజాలను విచారించే ఛార్జిషీట్ అంకానికి వెళ్ళాలి. అయినా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి కోసం ఈ నెల 27న పర్చూరు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు సోమవారం సాయంత్రమే కేసు నమోదుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే ఏలూరుతో పాటు ఆయన సంస్థలో గతంలో పనిచేసిన మరో 4 పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టనున్నారు. ఇదండి అసలు విషయం. సంస్థలపైన రైడ్ చేసినప్పుడు, సోదాలు చేసినప్పుడు వాళ్ళకు ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ఏదో సమాచారం ఉందన్నట్లుగా దానిపైన విచారణకి అనుమతి కోరుతూ కోర్టుని సంప్రదించారు. ఆ భాగంగా అప్పుడే పోలీసులపై కూడా ఒత్తిళ్లు వస్తున్నాయంటండి. ఈ కేసులో ఎలాగైనా ఎమ్మెల్యే ఏలూరిని పరపతిని దెబ్బతీసే విధంగా ఛార్జిషీట్ విచారణ సాగాలని వైసీపీ పెద్దలు కోరుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులకి ఈ దశగా కొన్ని సూచనలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదుకు లైన్ క్లియర్ అయినందువల్ల తదుపరి విచారణ మొత్తం అధికార పార్టీ కనుసన్నల్లోనే జరిగేలా పోలీసులపై ఒత్తిళ్లు మొదలయ్యాయని సమాచారం. కేసు నమోదులో భాగంగా వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునే ప్రక్రియను కూడా ప్రారంభం కానుంది. ఇంత వేగంగా పావులు కదపడం వెనుక పాలక పార్టీ ఉద్దేశపూర్వక కుట్రలే ప్రధానంగా పనిచేశాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికార వైసీపీ గతంలో కూడా తమ నేత ఏలూరిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని, లొంగిపోవడంతో అంతిమంగా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన మెరిట్ లేని కేసును పట్టుకుందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేసు నమోదుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో తన నేతకును అరెస్టు చేస్తారనే భావిస్తున్నారు. నోటీసులు జారీ చేయడం, వివరణ కోరడం ప్రక్రియతో భాగంగా జరగాలి. ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేని పక్షంలో మాత్రమే తదుపరి చర్యలకు ఉపక్రమించాలి. కానీ అధికార పార్టీ పెద్దల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఇదంతా ఫాలో అవుతారా లేక వారి మెప్పు కోసం అరెస్ట్ నిర్ణయం తీసుకుంటారా అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకుముందు ఏలూరు సాంబశివరావు గారిని తమ యొక్క కనుసన్నల్లో, తమ ఆధీనంలోకి తీసుకోవాలి, తమ పార్టీలోకి ఎలాగైనా లాక్కోవాలి అన్న ఉద్దేశంగా చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ కూడా ఏలూరు సాంబశివరావు గారి ముందు ఏది కూడా పనిచేయాల. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఏదో ఆధారం దొరికినట్లుగా క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు తమ అధికార బలంతో ఎలాగైనా సరే ఏలూరు సాంబశివరావు గారిని తమ యొక్క ఆధీనంలోకి తీసుకోవాలి, తన పార్టీలోకి చేర్చుకోవాలి, తన పార్టీలోకి ఏదో ఈ రకంగా మభ్యపెట్టాలి. ఇదేనండి వాళ్ళ ప్రయత్నం.
అధికారం చేతిలో ఉంది. ఎన్ని కుట్రలైనా పందుతారు, ఎన్ని కుతంత్రాలైనా చేస్తారు. అధికారం ఉన్న గర్వంతో వ్యవస్థలను కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఇదండి ఏలూరు సాంబశివరావు గారిని టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు. వైసీపీ మరి అక్రమంగా అరెస్టులు జరుగుతాయా లేదా సక్రమ మార్గంలో విచారణ కొనసాగించి న్యాయాన్ని గెలిపిస్తారా ఈ వ్యవస్థలో అనేది వేచి చూద్దాం. న్యాయం గెలవాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.